సో దానవీర సూరకర్ణ మూవీ మీకు ఎంతో ఇష్టం అంటారు, ఎందుకని? ఎస్వి రంగారావు గారు అనుకుంటా. ఐ థింక్ ఆయన గొప్ప ఫ్యాన్ నేను. అండ్ అంటే సాధారణంగా ఏంటంటే వాట్ ఐ బిలీవ్ వాజ్ మనం సినిమా ఒక వి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ థియేటర్ అని, అంటే నాటకాలు వేస్తూ రంగస్థలంలో స్థిరపడ్డ ఎంతో గొప్ప నటులు వచ్చి సినిమా చేస్తున్నారు. అండ్ మన ఇప్పుడు కూడా ఆ కాలంలో మీరు ఒకవేళ కొన్ని షార్ట్స్ చూస్తే కూడా కెమెరా ఫేసింగ్ ఉంటుంది. అంటే ఇట్లా ఇప్పుడు కెమెరా ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఇలా ఉందనుకోండి, కెమెరా అందరు ఇలాగే ఉండి ఇక్కడ ఇట్లా డైలాగ్ ఇలా మాట్లాడుకోవడం ఉండేది. ద కెమెరా ఫేవర్ అనేది ఐ థింక్ ఇది అగైన్ మై అండర్స్టాండింగ్, కెమెరా ఫేవర్గా చేసేవాళ్ళు. బట్ ఇవాళ రేపు వెన్ యూ వాచ్ ఫిల్మ్స్ లైక్ పెళ్లి చూపులా ఏం చెప్పలేదు సంథింగ్ ఇట్లా ఎలా ఉన్నాయంటే అంటే వెరీ న్యాచురల్, అంటే అంత పెద్ద గ్రాంధికం లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఏం సుయోధన, ఏం దుశ్శాసన, ఏంటి ఏం మాలిని, ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఉన్నప్పుడు దాంట్లో కూడా ఒక వెరీ న్యాచురల్ అండర్ టోన్స్ తీసుకొచ్చేవాళ్ళు. అంటే ద టోన్ వాజ్ వెరీ ఇదన్నమాట. సో ఐ థింక్ వారిని చూస్తుంటే అనుకున్నాను అబ్బా, అండ్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా మళ్ళీ ఇట్ ఈస్ ఆల్వేస్ అరే అప్పుడే ఒక తండ్రిగా చేస్తారు, అప్పుడే ఒక క్రూరమైన విలంగా చేస్తారు, అప్పుడే ఒక చాలా ఒక జీవితంలో ఎంత చూసిన ఒక పెద్ద ఆయనలా చేస్తారు. ఐ థింక్ అంత ఇమాజిన్ ఎంత ఇమాజినేషన్ ఆయన మైండ్లో ఉండుంటే అలాంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెహమాన్ గారు మ్యూజిక్ ఉన్నారనుకోండి, అరే ఎలా వస్తున్నాయి థాట్స్ అని అనిపిస్తుంది. అంటే ఆ నటుల్లో అన్ని డిఫరెంట్ వేరియేషన్స్, కోట గారు కానివ్వండి, తనికల్వర్ణి గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, వెన్ యూ సీ దమ్ అరే హౌ ఆర్ దే కన్విన్సింగ్ అస్ ఎవ్రీ టైమ్.